నమస్తే. మిద్దె మీద తోట సంబంధించిన పరిచయం చేస్తున్నాం. ఇది రెండో వీడియో. మొదటి వీడియోలో కొన్ని మొక్కల గురించి పరిచయం చేసుకున్నాం. ఇది రెండో వీడియో. దీంట్లో మరికొన్ని మొక్కల గురించి పరిచయం చూద్దాం. ఇది మనకి కావల దగ్గర ముసునూరు గ్రామంలో బాలాజీ నగర్లో మిద్దె మీద వేసిన మొక్కలు అన్నమాట. ఇక్కడ చాలా రకాల మొక్కలు వేసాం. పండ్ల మొక్కలు, కూరగాయలకు సంబంధించినవి, ఆయుర్వేదకు సంబంధించినవి, పూలకు సంబంధించినవి రకరకాల మొక్కలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో మళ్ళీ ఈ వీడియోలో మరికొన్ని చూద్దాం ఏమున్నాయని. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి నర్సరీలో తెచ్చిన ఫ్లవర్స్ మొక్క. ఇది ఈ మధ్య చూసాను. చాలా పెద్ద, బాగా మనకి గార్డెన్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మొక్క. ఈ పూలు చాలా పెద్దగా, బాగా రోజ్ కలర్లో బాగా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. గార్డెన్స్లో మనం వేసుకోవచ్చు అన్నమాట. దీని పక్కన ఇది నిమ్మ చెట్టు. ఇది కూడా బాగా పెరుగుతుంది. ఇంకా దీనికి పూత రాలేదు. ఇవి వేరే రకమైన పూలు అన్నమాట. ఇవి కూడా మనం బయట తెచ్చినాయి అన్నమాట. ఈ మొక్కలు ఇప్పుడు పూస్తున్నాయి పూలు. ఇవన్నీ మధ్య మధ్యలో గార్డెన్స్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి రకరకాల చెట్ల మధ్యన మనకి ఈ యొక్క పూల మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది అల్లం అన్నమాట. ప్రీవియస్గా తీసాము అల్లము. ఇప్పుడు మళ్ళీ 2 టబ్బుల్లో వేసాం అన్నమాట అల్లం. అది కొంచెం గట్టిగా ఉండడం వల్ల సన్నగా వస్తుంది. కొంచెం ఇసుక పర్సంటేజ్ ఎక్కువ ఉంటే కొంచెం బాగా ఊరే అవకాశం ఉంది. ఇది వేరే టబ్బు. 2 టబ్బుల్లో వేసామన్నమాట అల్లం. బాగానే వస్తుంది అల్లం. ప్రీవియస్గా ఒకసారి తీసాము. మళ్ళీ ఆ సన్న మొక్కలు మళ్ళీ 2 వేసామన్నమాట. ఇంకా కొంచెం ఇసుక కలపాల్సిన అవసరం ఉంది దాంట్లో అన్నమాట. నెక్స్ట్ ఇవి వంకాయ మొక్కలు. ఈ మధ్యన వేసాము. అప్పుడే చెట్టు పూత వచ్చి కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట. రీసెంట్గానే వేసాము. ఇవన్నీ చాలా ఒక 10 మొక్కల దాకా వంగ మొక్కలు వేసామన్నమాట. ఈ వైలెట్ కాయలు అంటారు, కొంతమంది బ్లూ వంకాయలు అంటారు. ఈ కాయలు కూడా బాగానే వస్తున్నాయి. అన్ని చిన్న చిన్న వాటిలో వేసాము. బాగానే ఇప్పుడు వంకాయలు వస్తూ ఉన్నాయన్నమాట, పెరుగుతున్నాయన్నమాట. వీటికి మనకి పెద్ద ఎరువులు కూడా ఏది ఇంట్లో వేస్టేజే వేస్తూ ఉంటాం అన్నమాట. ఇవి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి నేను ఒక మిరపకాయ ఒకటి ఎండిపోయిన మిరప తెచ్చి ఆ విత్తనాలు వేసాను. అవన్నీ చాలా మొక్కలు వచ్చినాయి. ఆ మొక్కలన్నీ చాలా వాటిలో నాటాయన్నమాట. ఇప్పుడు బాగా కాయలు వస్తున్నాయి అన్నమాట. మన ఇంట్లోకి సరిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ఒక 10-20 మొక్కలు వచ్చాయి. ఒకటి చాలా వాటిలో వేసాము. ఒక్క కాయకి వేసింది విత్తనాలు అవి. చాలా బాగా వాటిలో కొన్ని వైట్గా ఉన్నాయి, కొన్ని గ్రీన్గా ఉన్నాయి, రకరకాలుగా వచ్చాయి చెట్లు మటుకు. రెగ్యులర్గా కాస్తున్నాయి. మనకి ఇంటికి సరిపోతాయి అన్నమాట. ఈ టొమాటో ఒకటి, ఈ పచ్చిమిరపకాయ మనకి ఎప్పుడు అవసరం ఉంటుంటాయి. అవి వేసుకోవచ్చు. టొమాటో కంటే ఇవి బాగుంటాయి అన్నమాట. బాగా వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. టొమాటో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం తెల్లజేడు వస్తుంది కొన్నిసార్లు. ఇవి బాగా పెరుగుతూ ఉంటాయి. మనకి రెగ్యులర్గా సరిపోతుంటాయి. ఒక 20 మొక్కలు కానీ వేసుకుంటే ఎప్పుడూ సరిపోతుంటాయి. ఇది చూడండి, ఇది మామిడి చెట్టు. ఇది రసాల చెట్టు. ఇది కూడా బయటకు కొనిన చెట్టే. ఇప్పుడు బాగా పూత వచ్చింది. ప్రీవియస్గా దీనికి మనకి ఒక కాయ కాసింది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం. ఇది రెండోసారి. ఇప్పుడు బాగా పూత వచ్చింది. ఎంత నిలబడద్దో చూడాలి. ఇది మామిడి చెట్టు, రసాల చెట్టు. ఇది వచ్చేసి మంచి నిమ్మ, లెమన్. ఇది కూడా బయట తీసుకుంది. దీంట్లో లెమన్ బాగా కాయలు ఈ మధ్యన బాగా పూత వచ్చింది. బాగా పూత పిండి బాగానే వచ్చాయి. ఆ పూత దగ్గర చిన్న చిన్న పిందులు కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట. ఈ ప్రీవియస్గా వచ్చినాయి బాగా కాయలు, లావు కాయలు, బాగా చాలా లావు కాయలు. మంచి నిమ్మైన కూడా చాలా లావు కాయలు. బాగుంది చెట్టు. పూత కూడా బాగానే వస్తుంది. పిందులు కూడా స్టార్ట్ అయినాయి. చెట్టు నిండా పూత వచ్చింది ఈ మధ్యకాలంలో బాగా. ఆ కాయలు మనకి ఒక చెట్టు వేసుకున్నా మనకి ఇంటికి సరిపోతుంది అన్నమాట. మంచి నిమ్మ కోసం వేసుకోవచ్చు. ఇది కూడా చిన్న దాంట్లో వేసింది. చెట్టు బాగానే పెరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు అన్నమాట. ద్రాక్ష బాగా, ఇది ప్రీవియస్ కాసిన కాయలు.
ఇంతకుముందు కాసిన కాయలు అవి ఇప్పుడు రోజ్ కలర్ బాగా గ్రీన్గా నుంచి రోజ్ అవుతాయి, రోజు నుంచి బ్లాక్ అవుతాయి అన్నమాట. ఈ రోజ్ కలర్లో ఉన్నప్పుడే బాగా ఈ అన్ని పక్షులు తినేస్తుంటాయి. ఎక్కువ కాకులు వచ్చేసి మాకు పూర్తి తినేస్తాయి మొత్తం. ఈ ఇంకా పుల్లగా ఉంటాయి, కొంచెం రోజుగా ఉన్నా కూడా బ్లాక్ వచ్చినప్పుడు బాగా తీపి వస్తాయి అన్నమాట. కానీ ఈ లోపల అన్నీ తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చెట్టు కూడా మనకి ద్రాక్ష చెట్టు కూడా బాగానే కింద నుంచి పైకి అల్లిచ్చాం అన్నమాట. ఇది కూడా బాగానే కాస్తుంటుంది అన్నమాట. తీగలు పెట్టేసి ఆ తీగలకి అల్లిచ్చాం అన్నమాట. బాగానే కాస్తుంది కాయలు, గుత్తులుగా బాగానే దిగుతాయి, బాగానే కాస్తాయి అన్నమాట. అయితే ఆ పక్షులు తినేసి వెళ్తూ ఉంటాయి. అవి ఆ కాయలన్నీ మనకి ద్రాక్ష కావాలంటే మనం కవర్లో అన్నీ పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ ఇంతకు ముందు వేసినవి, ఇది ముందుగా తీసింది. ఇది అప్పుడు స్వీట్ కార్న్ వర్షాలకు ముందు తీసింది. స్వీట్ కార్న్ బాగా పెరిగాయి చెట్లు, కాయలు కూడా వచ్చాయి. కాయలు వచ్చిన టైంలో కంటిన్యూగా ఇంకా వర్షాలు వచ్చాక అది పాడైనాయి. చెట్లు మటుకు బాగా పెరిగాయి అన్నమాట. స్వీట్ కార్న్ చెట్లు మనకి వేసుకోవచ్చు, బాగానే మిద్ది పండించుకోవచ్చు. చెట్లు 4 టబ్బుల్లో వేసామన్నమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది కూడా ముందు కాసిన చెట్టు. లాస్ట్ టైం మొన్న సీజన్ అప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు కాసింది. ఒక 2-3 కాయలు కాసింది ఫస్ట్ టైము. చిన్న మొక్కే, బాగా చాలా స్వీట్ ఉంది. బజారు వాటికంటే చాలా స్వీట్ ఉందన్నమాట కాయలు. డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి ఫస్ట్ టైం వచ్చినాయి అన్నమాట. ఈ ఇయర్ వేసి 2 ఇయర్స్ అయింది చెట్టు. ఇవి వచ్చి దోస చెట్టు, ఇవి కూడా ఈ మధ్య కాలంలో వేసింది. ఒక 2-3 కాయలు కాసింది, ఇంకా కాస్తుంది, ఇంకా పోతాయి, ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇవి మనకి ఇంట్లోకి సరిపోతుంది. చిన్న కింద వేసాము వాటిల్లో, మనకి మిద్ది మీద ఒక టబ్ లాంటిది, అది ఆ పేపర్ దాంట్లో గోంగూర ఒక సైడు, దోస ఒక సైడు వేసామన్నమాట. ఇది కూడా బాగానే దోసకాయలు కాస్తం స్టార్ట్ అయింది అన్నమాట. దోస ఇట్లా మనకు కొన్ని పూల చెట్లు, కొన్ని పండ్ల చెట్లు, కొన్ని ఇవి కూరగాయలు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటికి వాటర్ వచ్చేసి మనం ఇక్కడ పైన ట్యాంక్ ఉంది, ట్యాంక్లో నుంచి వాటర్ వదిలినప్పుడు పైనుంచి పెడతాము. లేనప్పుడు కింద స్టాక్ ఉన్నప్పుడు కిందనే ఒకటి పెట్టాము, మధ్యలో ఒకటి పెట్టాము అన్నమాట. కింద ఒకటి పెట్టాము వాల్ పెట్టి, మధ్యలో ఒకటి వాల్ పెట్టేసాము. ఈ రెండు మనం మామూలుగా టబ్బులకు పట్టుకోవడానికి మనకు వస్తుంది. చెట్లకు పెట్టాలంటే ఫోర్స్ కావాలంటే పైనుంచి పెట్టేసి మోటార్ వేయాలన్నమాట, లేకపోతే ఫోర్స్ సరిపోదు. ఇది వచ్చేసి గనిసగడ్డ చెట్టు, గనిసగడ్డ, ఇది కూడా ఒక టబ్లో వేసాము. ఈ గనిసగడ్డ బాగానే వస్తుంది. దానికి ఇంకా పోషణ ఇంకా బాగా కావాలి. బాగా మొక్క మటుకు బాగానే పెరుగుతుంది. ఇంకా బాగా పోషణ చేస్తే బాగా గడ్డలు వచ్చేదానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఇది ఇక్కడ అంజీరు చెట్టు ఒకటి వేసింది. దీంట్లో కాయలు కొంచెం వచ్చాయి మధ్యనే, ఆకులన్నీ రాలినా కూడా ఇక్కడ కాయలు బాగానే ఉన్నాయి. దాంట్లోనే తులసి చెట్టు కూడా ఉంది. అంజీరు కాయలు, ఆకులు ఏమి లేవు, కాయలు మటుకు బాగానే వస్తున్నాయి. ఇది కూడా బాగానే కాస్తుంది. కొంచెం పోషణ కావాలన్నమాట. 2-3 మొక్కలు అంటే మనకు అంజీరు కాయలు రెగ్యులర్గా వస్తాయి. ఇది గనిసగడ్డ ఇంకో దాంట్లో వేసామన్నమాట. గనిసగడ్డగా 2 రకాల జాతులు ఉన్నాయి. ఒకటి సన్న ఆకు ఉంటుంది, ఒకటి ఎడల్పు ఆకు ఉంటుంది అనమాట. 2 వేసాము. ఇది సన్న ఆకు అన్నమాట, ఇక్కడ వేసాము. ఇది వచ్చి ఎదురు చెట్టు, ఎదురు కూడా వేసాం పైన ఒక దాంట్లో, ఒక పేపర్ దాంట్లో. ఎదురు చెట్టు కూడా బాగానే పెరుగుతుంది, బాగా వచ్చింది ఎదురు చెట్టు. ఇది వచ్చేసి రేగు చెట్టు, రేగు మనకి పెద్ద రేగు అంటాం కదా, ఆ రేగు చెట్టు. ఇంకా చిన్న మొక్కగానే ఉంది. ఇది కూడా ఒక టబ్లో వేసాం. ఇది కూడా స్లోగా పెరుగుతూ ఉంది. ఇది చిన్న చెట్టు, ఇంకా లైట్గా పూత వస్తుంది కానీ ఇంకా చిన్న చెట్టు. ఇది ఒక దాంట్లో వేసాము రేగు చెట్టు. వచ్చేసి ఇందాక చెప్పాం కదా గనిసగడ్డలు, ఇందాక వేసింది. మనకి బాగానే వస్తుంటుంది గనిసగడ్డలు. అది ఇంకా బాగా మనకి మెత్తగా వేస్తే ఇంకా వస్తాయి గనిసగడ్డలు బాగానే. ఇది అంజీరా, ఇందాక చూపించింది అంజీరా చెట్టు. కాయలు బాగానే వస్తాయి, ఆకులు కూడా వస్తాయి, కానీ కొంచెం స్లోగా వస్తుంది చెట్టు ఇది అంజీరా. ఎందుకంటే మామూలుగా బాగా పెరుగుతుంటుంది అన్ని దగ్గర, ఎందుకో ఇక్కడ చాలా స్లోగా పెరిగింది చెట్టు. కాయలు అప్పుడప్పుడు వస్తుంది. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఇది పెద్ద టబ్లో వేసాం.
ఇది కూడా బాగానే వస్తుంటుంది. ఇప్పుడు కొంచెం అన్నీ ఇరగదీసాము, కొంచెం మళ్ళీ పూత వస్తుంటే ఇది కూడా బాగా వస్తుంది. మనకి ఇంట్లోకి మనకి సరిపోతుంది అనమాట. కరివేపాకు ఇప్పుడు రెగ్యులర్గా మనకి సరిపోతుంది అనమాట. కరివేపాకు ఇది వచ్చేసి మనకి ఇంకో మామిడి అంటే పొనారస్ అంటారు కదా, ఆ మామిడి చెట్టు ఇంకా కాయలు కాలేదు. ఇప్పుడే పొనారస ఈ మధ్యకాలం చెట్టు మొక్క, చిన్న మొక్కే. ఇంకా లాస్ట్ టైం ఊరికి పూత వచ్చింది కానీ ఇంకా కాయలు రాలేదు దీనికి, చూడాలి. ఇది వచ్చేసి చిన్న పనస చెట్టు, ఇంకోటి పనసకాయలు చిన్నవిగా ఉంటాయి ఆ చెట్టు. ఇది కూడా ఇంకా మొక్కగానే ఉంది, ఇంకా కాయలు రాలేదు దీనికి. ఇది పనస చెట్టు అన్నమాట. ఇది పనస కూడా బాగానే వస్తాయి అవి. ఇంకా ఇది చిన్న మొక్క, చిన్న దాంట్లో ఉంది. కొంచెం పెద్ద డబ్బులోకి మార్చాలి దీన్ని. మొక్క పెద్ద డబ్బులోకి మారిస్తే అట్లాంటి పెద్ద కాయలు, పెద్ద పండ్లు పూసాయి. ఇది వచ్చేసి యాలక్కాయ చెట్టు. యాలక్కాయలు మనకి ఇలాచి అంటారు, యాలక్కాయలు. ఈ 3 yearsకి వస్తాయన్నారు యాలక్కాయలు. ఇప్పుడు 3 years అయింది, ఇంకా ఏం రాలేదు. దీనికి కూడా కొంచెం పోషణ తక్కువగానే ఉంది. ఇంకొంచెం పెద్ద టబ్లో వేసేసి దీనికి కొంచెం పోషణ ఇస్తే రావచ్చు. ఇది యాలక్కాయ చెట్టు మటుకు బాగానే పెరుగుతుంది. ఇంకా దానికి పిలకలు వస్తూనే ఉంటాయి దానికి. యాలక్కాయ చెట్టు, యాలకులు మనకి చూడాలి నెక్స్ట్ ఎప్పుడు వస్తాయి అనేది యాలక్కాయలు. ఇది వచ్చి తమలపాకు చెట్టు. ఇది కొంచెం కింద వేస్తున్నాము. ఇది యాలకులు కొంచెం ఎండ ఉన్నాయని కింద వేసాము. ఈ తమలపాకు పక్కన వేసాము. ఇది మామూలు తమలపాకు, నాటు తమలపాకు బాగానే వస్తుంది చెట్టు మనకి. ఇంకా పైకి అల్లించాలి. ఇంతకుముందు అంటే అదంతా పందిరి అంతా పోయింది, మళ్ళీ పందిరి వేయాలి దీనికి. ఇదంతా ఇప్పుడు కిందే పెరుగుతాం అనమాట. ఇది వచ్చేసి ఇది మాట మనకి కిల్లి ఆకు ఉంటుంది కదా, ఆ తమలపాకు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. ఒక్క ఆకుకే మనకి చాలా ఘాటు ఉంటుంది. 2 అంటే పొక్కు పట్టున్నారు, అంత పెద్ద ఆకు వస్తుంది, చాలా పెద్ద ఆకు వస్తుంది, చాలా ఘాటుగా ఉంటుంది. ఇది కిల్లి తమలపాకు. అది ఇందాక చూపించింది నాటుది అన్నమాట. ఇది ఒక ఆకు, అదొక ఆకు, మనం రోజు వేసుకోవచ్చు అన్నమాట. ఇది తమలపాకు సంబంధించి. ఇది వచ్చేసి మనకి పనస చెట్టు. ఇంతకుముందు బాగానే కాసిన పెద్ద చెట్టు. ఇది పైన కట్ చేసిన వల్ల ఇప్పుడు కింద వచ్చాయి దీనికి పిలకలు. దీనికి పిలకలు వచ్చాయి, దాంట్లో కాయలు వస్తూ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న కాయలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అన్ని కాయలు వస్తున్నాయి అన్నమాట. చూడాలి అవన్నీ నిలబడతాయి అనేది. ఎక్కువ రాలిపోతూ ఉంటాయి, వస్తాయి పోతా బాగానే కాయలు అన్నీ రాలిపోతాయి అన్నమాట. అవన్నీ కాయలు వస్తాయి, అవన్నీ మళ్ళీ రాలిపోతుంటాయి అన్నమాట. ఇది పనస చెట్టు. ఇది వేసి చాలా సంవత్సరాలు అయింది, 6-7 సంవత్సరాలు అయింది. బాగానే 2-3 సార్లు కాసింది. ఇక్కడికి వచ్చేసి మనకి వీటన్నిటికీ ఎరువు ఇక్కడంతా పైన అన్నీ వేసేసి మూసి పెట్టేస్తాం. బాగా మగ్గిందాక అన్ని చెత్త ఆకులు పైన అందు చిమ్మిన ఆకులు అన్నిటికి రాని, ఇప్పుడు కరక్కాయ దానికాయ వాటికి బాగా ఆకులు వస్తాయి. ఆ ఆకులన్నీ వేసేసి మట్టి వేసేసి కొంత పొట్టు వేసి అంతా వేసి కలిపి పెట్టేస్తాము. ఇదంతా వచ్చి వంట రూమ్లో వేస్టేజ్, కూరగాయలు వాటికి కట్ చేసి ఉంటారు అటు వేస్టేజ్ అన్నమాట. అదంతా మనకు అలాగే వంట రూమ్లో కడిగిన నీళ్ళు, మనకు బియ్యం కడిగిన నీళ్ళు, వాటి కడిగిన నీళ్ళు, మజ్జిగ కడిగిన నీళ్ళు, ఇవన్నీ ఇక్కడ నిలబెడతాం. ఇవే ఎక్కువ వాడేస్తాం అన్నమాట చెట్లకి అన్నిటికీ. మళ్ళీ ట్యాంకులో కూడా ఎక్కువ పట్టబడలే, ఈ నీళ్ళే సరిపోతాయి చాలా వాటికి. ఇదంతా ఆకులు బాగా అంతా పైన అంతా చెత్త అంతా చిమ్మేసి ఒక సైడ్ పెట్టేసి ఆకులు అవన్నీ మిక్స్ చేసేసి ఒక మడిచి పెట్టేసి పైన వేసేసి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఇటుక వేసేస్తాం అన్నమాట. ఈ పచ్చి వేస్టేజ్ అంతా దానికి వేస్తాం. ఇది ట్యాంక్ చూపించాం కదా ఇందాక. ఈ విధంగా మిద్దె తోట మేము డెవలప్ చేసుకుంటున్నాం. ఇంట్లో ఉన్న వేస్టేజ్లతోటే వాటన్నిటికీ మొక్కలు ఇస్తున్నాం. ఇది థ్యాంక్ యూ.